మనతోలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మోడల్ స్కూల్లో చదివే అమ్మాయిల కంట రక్షణ లేకుండా పోయిందంటులా. మాకు రక్షణ ఏది? ప్రారి గోడ లేదు, బాత్రూములకు తలుపులు లేవంట. పారి గోడ లేకపోయా, తలుపులు లేకపోయా, మరి గదగాలు ఏమైపోవాలి? మరి ఏమైతే మా పిల్లలు చదువుతారు గసోడు స్కూళ్ళల్లో. మా పిల్లలంతా ప్రైవేట్గా చదువుతారు, గొప్ప గొప్ప చదువులు చదువుతారు, అవసరమైతే బయట దేశాలు చదువుతారు. గాల్లో చదవాల్సిన పనే ఉందనుకొని స్వార్థ రాజకీయ నాయకులు అనుకునే ముచ్చట. 2 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఎలగబెట్టింది ఏమి లేదు హాస్టళ్లకు. 10 ఏళ్ళ ఆలు వెళ్ళిపోయి ఆలు ఎలగబెట్టింది ఏమి లేదు. ఈ ముచ్చట నేను కాదు, స్వయాన్ని కలవకుంట్ల కవితమ్మ కూడా చెప్పింది. 12 ఏళ్ళ నుంచి అంటే ఇద్దరు సీఎంలు విద్యా వ్యవస్థ కంటే ఏం చేయలేదట. సిగ్గు తెచ్చుకోవాలి వంగవాడి అన్న. జర్రనల్ల కనీసం తలుపులు ఉన్నాయా, పారుగోడలు ఉన్నాయా? అలా నాకు అర్థం కాదు. కానీ అదే సమయంలో ఆగతాయాల బెదిరింపులు. ఇక చూడురి, వీరికి ఇప్పుడే దొరికింది. ఇక డిఈఓ విచారణ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిరంట. ఇక డిఈఓలు వస్తారు, ఏఈఓలు వస్తారు, ఎండిఓలు వస్తారు, అవసరమైతే ఎమ్మెల్యే, మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా వస్తారు. అంతా అయిపోయినాక ఏడ జరిగింది ముచ్చట అంటే వెంకటపూర్, ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలో జవహర్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్లో అనేక సమస్యలున్నా ఎవరు పట్టించుకోవడం లేదని సమస్యలు చెబితే సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారంట. మరి సిబ్బందికి వచ్చిన బాధ ఏం కావచ్చు? సిబ్బంది ఇట్లకెళ్ళి వస్తున్నాయి ఏమన్నా? మాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఈనాలే సిబ్బంది. వాళ్ళ ఉద్యోగం ఏంది? ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఈని పై ఆఫీసర్ చెప్పాలి. ఇలా సిదురుకుంటున్నారు అంటే పాడే. మరి ఇంటకెళ్ళి ఇస్తురేమో పాడైపోను. వంగబెట్టి 4 గుద్దులు గుద్దవలసి ఉంటుంది, అప్పుడు కానీ సెట్ అయ్యారు. పారి కూడా లేకపోవడంతో ఆగతాయిలు రాతివేల్లో హాస్టల్లో ప్రాంగణంలో చొరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. బాత్రూంలకు తలుపులు, మంచాలు లేవని తెలిపారు. ఈ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. సుమారు 30 మంది శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హాస్టల్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. మిగతా 20 మంది హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో 4 గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని అల్చల్ చేసిరంట. 30 మంది ఏమో ధర్నా చేస్తారు, 20 మంది ఏమో లోపల చదువుకుంటారు. ఈ ఏంది మన మేందారం పోయి చిన్నగా పోయిరంట. మేందారం పోయి చిన్నగా పోయి డోర్ కొడుతురంట. డోర్ కొట్టి మీ సార్ పంపించారు నన్ను, మమ్మల్ని ఏం బాధలేదు, మీ డోర్ తీయరి అని డోర్ కొడుతురంట. డోర్ కొడుతుంటే వాళ్ళు భయపడి తీస్తలేరంట. వీళ్ళు డోర్ తీస్తలేరు, గన్ను తీర్రా, ఇలా పని చెప్దామంటున్నారట. చూడరు మరి గన్ను ఎడికెళ్ళి రావచ్చు. అబద్ధం కాదు, పేపర్లో వచ్చిన ముచ్చట. నేనేం అబద్ధం చెప్పాల్సిన పని ఏం లేదు. మీ ఎస్ఓ మమ్మల్ని పంపించింది డోర్ తీయండి అని గద్దించారట. వీళ్ళు డోర్ తీస్తలేరు, గన్ను తీయండి, వీళ్ళ సంగతి చూద్దామని బెదిరించారు. లోపల ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో, ధర్నా చేస్తున్న విద్యార్థులు రావడంతో ఆ వ్యక్తులు మారిపోయారు. బయట ఉన్న 30 మంది అమ్మాయిలు, లోపల ఉన్న వాళ్ళంతా ఒకటే సరికల్లా ఈ 4 లంగ బయట వేయగాలి వీళ్ళు పారిపోయారంట. మరి గిసవంటి పరిస్థితి ఏర్పడ్డదంటే విద్యా వ్యవస్థలో ఏం జరుగుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ముచ్చట పక్కకు పెట్టేసి. ఎందుకంటే ఆయన సక్కదానం బాగాలేకని ఆయనని పామలో పంపించి జనాలంతా. కానీ మరి మీరు వచ్చి 2 ఏళ్ళ వాళ్ళు ఏమడుతున్నారు? రోజు ఏమైనా బగార బోయ పెట్టమంటురా, లేకపోతే వాళ్ళకి ఏమైనా బిర్యానీ పెట్టమంటురా? పారుగోడలు లేవంట, తలుపులు ఉన్నాయి కానీ ఆయనకి గొల్లాలు లేవంట. మరి అమ్మాయిలా ఎట్ట చదువుకుంటారు చెప్పుని? పురిగేవచ్చు, బూసేవచ్చు, మంచాలు లేవంట. కనీస వసతులు కూడా చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మరి ఎక్కడ పోతున్నట్టు తెలంగాణ చెప్పు. మరి తెలంగాణకు వచ్చే ఈ పన్నులన్నీ అయితే ఇక్కడ ఏమవుతున్నాయి? మరి ఈ ఆస్తులు పాస్తులన్నీ ఏమవుతున్నట్టు? మరి మొన్న కాడ 117 కోట్ల 170 కోట్లకు ఈయన భూమి అమ్మిరు కదా. గసోటి భూములు సారా అమ్మిరు. 13,000 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు. మరి అలాగే తీసి ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు తీసి గిసోని చిన్న పనులు చేస్తే ఏమా చెయ్యరు. గసోని పని చేయరు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పిల్లలు చదివేయలేదు అలా, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పిల్లలు చదవరు అలా, లోకల్ మినిస్టర్ పిల్లలు చదవరు, కేసీఆర్ చదవరు, కేసీఆర్ కుటుంబం వాళ్ళు కూడా అలా చదవరు. ఏమైనా చదువుతలేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. అది పోతే ఇంకా కొద్దిగా అంత ఆర్థికంగా ఉన్న ఓసీల దాంట్లో ఉన్న పిల్లలు కూడా ఏమైనా కానీ మధ్యతరగతులు, పేద పిల్లలు చదువుకునే ఉపాయం చేస్తారు అలా. అంతేగాని డబ్బు గలలో ఏం చదువుతారు అలా? డబ్బు గలలోకి ఏమైనా ఆపద వస్తే ఏమంటే పోతురు. కానీ వాళ్ళు ఎట పెట్టిపోతే మాకేం అలా అయ్యమ్మ ఓటేస్తే మాకు చాలనుకునే దరిద్ర రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంత అద్వారం ఉంటుంది. అందులో ములుగు జిల్లాలో జరిగిందంటే ఈ ముచ్చట. మా అమ్మగాని రేవంత్ రెడ్డి పాడేలా జిల్లా మా అమ్మగాని తలుపులు ఏంటివి మన పారుగోడలు అంటే ఏపించి ఉపాయం చేయి, లేకపోతే కేసీఆర్ వైద్యం అయితే నీకు కూడా పడుతుంది రేపటి నాడు మళ్ళీ అనుకుంటామేమో.